నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ కి అధికారం పోయిన తర్వాత కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితం అవుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాజీ మంత్రిగా ఉన్నటువంటి నిరంజన్ రెడ్డి ఒక కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ని ప్రతిరోజు నిత్యం తలుచుకుంటున్నారు అంటూ కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు. సో ఈ నేపథ్యంలో నిజంగానే కేసీఆర్ ను తలుచుకుంటున్నారా, ప్రజలు మర్చిపోయారా? మాట్లాడదాం. మనతో పాటు సీనియర్ రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్ గా ఉన్నటువంటి జకీర్ గారు మనతో పాటు జాయిన్ అవుతారు. సార్ నమస్తే. ఏంటి సార్, మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి కామెంట్స్ మీరు కూడా చూసే ఉంటుంటారు. ఇప్పుడు కేసీఆర్ ని రోజు గుర్తు చేసుకుంటున్నారా, యాద్ చేసుకుంటున్నారా, లేదంటే మర్చిపోయారా? అసలు ఏంటి వాస్తవం? అంటే ఈ మధ్యకాలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అట్లాగే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మరికొంతమంది కూడా చేస్తున్న కామెంట్స్ ఏంటంటే, ఒకటి కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తామనేది ఒకటి, అండ్ కేసీఆర్ ముక్కను మళ్ళీ ములనివ్వకుండా చేస్తారనేది ఇంకొకటి, అట్లాగే కేసీఆర్ ను ప్రజలు ఇప్పటికే మర్చిపోయారనేది ఇంకొకటి. ఈ రకమైన వ్యాఖ్యలు అధికార పార్టీ నుంచి వస్తున్నప్పుడు నిజంగానే కేసీఆర్ని మర్చిపోతారేమో జనాలు, ప్రజలు మర్చిపోయే అవకాశాలు ఉన్నాయేమో అనే అనుమానంతో ఇప్పుడు ఇది ఒక క్యాంపెయిన్ మొదలుపెట్టారు. ప్రాపగండా ఏంటంటే, కేసీఆర్ను ప్రతిరోజు ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు, ప్రతిరోజు కేసీఆర్ తలుచుకుంటున్నారు అని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అయినా, లేకుంటే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అయినా, మరొకరైనా, కేటీఆర్, హరీష్ అయినా, వీళ్ళందరూ కూడా చెప్తుంది ఏంటంటే, అంటే వీళ్ళకి కేసీఆర్ మినహా, కేసీఆర్ లాంటి వటవృక్షం మినహా వీళ్ళకి ఇంకొక ఆప్షన్ లేదు, ఇంకొక బ్రాండ్ లేదు, ఇంకొక లీడర్షిప్ పొటెన్షియల్, ఐ మీన్ ఆయనతో సమఉజ్జి అయిన వ్యక్తి ఆ పార్టీలో లేరు. సో ఆయనకు సమఉజ్జిగా అవతల కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి అవతరించాడు. కానీ విత్ ఇన్ ద పార్టీ కేసీఆర్ ఏంటంటే ఎవరిని కూడా ఎదగనే కూడా చేశాడు చాలా పకడ్బందీగా. అంటే కేసీఆర్ అనేటోడే మోనార్కు, కేసీఆర్ ఒక టవర్. ఈ టవర్ వ్యవహారంతో ఏమైందంటే మనకు ఎవరు తయారు కాకుండా పోయారు. హరీష్ రావు గానీ, కేటీఆర్ గానీ అంత ధీటుగా లేదండి, కాదండి, సాధ్యం కాదండి. ఎందుకంటే వాళ్లే చెప్పుకుంటున్నారు కదా, వాళ్లే చెప్తున్నారు కేసీఆర్ మళ్ళీ వస్తాడు, కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు. మీరు చూడండి, కొద్ది రోజుల్లోనే కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు, లేకుంటే 3 ఏళ్లలో 4 ఏళ్లలో ఎలక్షన్స్ వస్తే మళ్ళీ అధికారం మాదే, కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు. అంటే కేసీఆర్ని ప్రజలు మర్చిపోకుండా ఉండడానికి వీలుగా పదే పదే కేసీఆర్ జపం చేస్తున్నట్టుగా మనకు కనబడుతోంది. అదే బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా, అంటే బీఆర్ఎస్ నాయకులందరూ కూడా ఏంటంటే, కేసీఆర్ బ్రాండ్కు ఇప్పటికీ వాల్యూ ఉంది కనుక ఆ వాల్యూ ఎక్కడ పోతుందో, లేకుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ, ఇప్పుడు అధికార పార్టీ కానీ చేస్తున్న కార్యక్రమాల వల్ల, చర్యల వల్ల నిజంగానే కేసీఆర్ ఆనవాళ్ళు తుడిచిపెట్టుకుపోతాయేమో. సో కేసీఆర్ ఆనవాళ్ళు అంటే ఏమిటి? కాళేశ్వరం, యాదాద్రి టెంపుల్ అండ్ సెక్రటరియట్, లేకుంటే ఇతర మన హైదరాబాద్లో ఫ్లైఓవర్స్ వగైరా వగైరా ఏవైతే నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వీటిని వాళ్ళు పదే పదే చెప్పడం. సో మరీ పూర్తిగా కేసీఆర్ ఏమీ చేయలేదు నేను కూడా అనట్లేదు, కొంత చేసిన మాట నిజమే. అయితే వాళ్ళు చేసింది ఘోరంత, అయితే ప్రచారం చేసింది మాత్రం కొండంత. ఇందులో ఎవరికి ఏ అనుమానం అక్కర్లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కేసీఆర్ కంటే దూకుడుగా ఆయన వ్యవహరిస్తున్న పద్ధతి, లేకుంటే పరిపాలిస్తున్న పద్ధతి, ఇది చూసి వీళ్లకు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అరే ఇదేదో మన కొంప మురిగేటట్టు ఉంది నెక్స్ట్ ఎలక్షన్స్ నాటికి. అందువల్ల ఏంటంటే కేసీఆర్ మనము ఉన్నాడు, కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉన్నాడు, లైమ్ లైట్ లో ఉంచే ప్రయత్నం అండి. కేసీఆర్ ఏ క్షణమైనా బయటకు వస్తాడు. కేసీఆర్ ఏంటి, ఆ మధ్య ఒక బీఆర్ఎస్ నాయకుడు అన్నాడు కదా, ఇది గోడకు వేలాడుతున్న తుపాకీ అని. దానికి కౌంటర్గా కాంగ్రెస్ నాయకులు కూడా అన్నారు, గోడకు వేలాడుతున్న తుపాకీ కరెక్టే, కానీ తుపాకీలో తూటాలు లేవని కూడా కాంగ్రెస్ వాళ్ళు కామెంట్ చేశారు. సో ఈ గోడ, తుపాకీ, ఈ వేలాడదీయడం ఇది పక్కన పెడితే, కేసీఆర్ ఏంటంటే ఆయన ఒక పులి, ఏ క్షణమైనా బయటకు వస్తుంది అని చెప్పడానికి వీళ్ళు రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. కేసీఆర్ బయటకు వస్తారా రారా అన్నది కేసీఆర్ పైనే ఆధారపడి ఉంది. కానీ ఈ మధ్య కాలంలో దానం నాగేందర్ కానీ, లేదంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కానీ, వీళ్ళ వ్యాఖ్యలు కూడా కొంత కేసీఆర్ కి సపోర్టివ్ గా మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో నిరంజన్ రెడ్డి వ్యాఖ్యలుగా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు దానం నాగేందర్ కేసీఆర్ కు అనుకూలంగా మాట్లాడడం వెనుక, కేసీఆర్ ను ప్రశంసించడం వెనుక ఒక కారణం ఉంది, రాజకీయ కారణం ఉంది. ఆయన మంత్రి పదవి కోసం పోరాడుతూ ఆ ప్రెషర్ టాక్టిక్స్ కోసం, అంటే ఒత్తిడి రాజకీయాలు అంటారు, అది చేయడానికి ఆయన ఏదో ప్రయత్నించడం మనకు అనిపిస్తోంది. అదర్వైజ్ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి కూడా వన్ ఆఫ్ ది ఆస్పిరెంట్. ఇప్పుడు క్యాబినెట్ ఎక్స్పాన్షన్ ఉంది, 6గురిని క్యాబినెట్ లోకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకోవాల్సి ఉంది. సో ఈ కాంటెక్స్ట్ లో మనం ఒకవేళ ఇవన్నీ చూస్తే, ఈ వ్యాఖ్యలు దానం నాగేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వీళ్ళందరూ కూడా గమనిస్తే, వాళ్ళు రేవంత్ రెడ్డి పైన బాగా ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. అంటే ఏమిటి,
మళ్ళీ కేసీఆర్ పాలన బాగుంది అని జనం అనుకుంటున్నారని రాజగోపాల్ రెడ్డి కూడా మాట్లాడడం అంటే ఉద్దేశం ఏంటంటే నాయన నీ పరిపాలన బాగాలేని చెప్పడమే కదా. ఇప్పుడు రాజు పెద్ద భార్య ఏదో ఉంది కదా సామెత, అట్లా ఇది కూడా ఈ రకంగా కామెంట్స్ చేయడం వల్ల కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతున్న విషయాన్ని వీళ్ళు గ్రహించట్లేదు. కాంగ్రెస్ పార్టీ 5 లేదా 6 ఎమ్మెల్యేల నుంచి 64-65 సంఖ్యకు చేరుకున్న తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత, అంటే దాదాపు 10 ఏళ్ల గ్యాప్ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ను ఎట్లా బతికించుకోవాలి, కాంగ్రెస్ పార్టీని మళ్ళీ దానికి ఒక లైఫ్ ఎట్లా ఇవ్వాలి, నెక్స్ట్ టైం కూడా మళ్ళీ మనం ఎట్లా గెలవాలి, ఎట్లా అధికారం రావాలి, దీనికి సంబంధించిన మొత్తం ఈ ప్రాసెస్ని పక్కన పెట్టి వీళ్ళు తమ ప్రయోజనాల కోసం, అంటే స్వార్థం కోసం రకరకాలుగా మాట్లాడుతున్నారు. సో కమింగ్ టు బాపు కేసీఆర్. సో కేసీఆర్ ఏంటంటే ఇప్పుడు ఆయన నిజంగానే ఫామ్ హౌస్కే అంకితం అయిపోయాడు అనుకోండి, ఇంకొక 3 నెలలో 6 నెలలో అసెంబ్లీకి రాకుండానో లేకుంటే ప్రజల్లోకి వచ్చి ఏదైనా బహిరంగ సభలో మాట్లాడకుండానో ఉంటే ఖచ్చితంగా ఆయనను మర్చిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు ప్రజలు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ప్రతిరోజు కనిపించే వాడినే మర్చిపోయే రోజులు మనకు వచ్చాయి. అటువంటిప్పుడు అసలు మనిషి కనిపించకుండా లేకుంటే వినిపించకుండా మాట్లాడకుండా ఆయన స్ట్రాటజీస్ ఏమిటో తెలియకుండా ఉన్నప్పుడు జనం కూడా ఏమిటి స్లోగా మర్చిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో అందువల్ల ఏంటంటే ఆయనను లైవ్లో ఉంచడం కోసం ఆయన ఉన్నాడు, మళ్ళీ వస్తాడు, ముఖ్యమంత్రి అవుతాడు, మీ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి, కాంగ్రెస్ ప్రభుత్వంలో మీరందరూ సర్వనాశనం అయిపోయారు అని వీళ్ళు కాంగ్రెస్కు యాంటీ ప్రాపగండా చేస్తూ కేసీఆర్ను మళ్ళీ ఒకసారి తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నాల్లో భాగంగానే నిరంజన్ రెడ్డి కానీ మరొకరు కానీ ఇటువంటి కామెంట్స్ చేస్తున్నారు. ట్రోల్స్ లో కూడా తాజాగా కేసీఆర్ కూడా కొంత పొగుడుతున్నట్టుగా, కొంత ఆ హీరో కటింగ్ ఇస్తూ కూడా కొన్ని పాటలు కూడా ట్రోల్ అవుతున్నాయి వాళ్ళు. ఇప్పుడు సార్ ఇప్పుడు కేసీఆర్ కు అయినా అంటే ఐ మీన్ ఆ పార్టీకి మీరు నిన్న మొన్న కూడా పత్రికల్లో చూశారు, దాదాపు దేశంలో ఎక్కడ లేని విధంగా ఏ ప్రాంతీయ పార్టీకి లేనంతగా దాదాపు 1600 కోట్ల రూపాయలు వైట్ మనీ బ్యాంకుల్లో ఉంది, ములుగుతుంది. ఎవరి డబ్బు? బీఆర్ఎస్ పార్టీ ఫండ్. అటువంటిప్పుడు మరి దానిపై ఎంత ఇంట్రెస్ట్ వస్తుందో ఆలోచించండి. అందువల్ల ఏంటంటే వాళ్లకు ధనబలం బాగా ఉంది. సో ప్రజాబలం లేకపోవచ్చు, ప్రజాబలం ఉందా లేదా అనేది మళ్ళీ మనకు ఎప్పుడు ప్రూవ్ అవుతుంది? 2028లో ప్రూవ్ అవుతుంది. ప్రజాబలం మళ్ళీ షిఫ్ట్ అయింది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కాంగ్రెస్ వైపు షిఫ్ట్ అయింది, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. 2028 ఎన్నికల్లో ఒకవేళ ప్రజలు వీళ్లను తిరస్కరిస్తే కాంగ్రెస్ పార్టీని, బీఆర్ఎస్ మళ్ళీ పవర్లోకి వచ్చే అవకాశం ఉంది. లేదా బీఆర్ఎస్ బీజేపీ కంబైన్డ్గా పోటీ చేసే అవకాశాలు లేకపోలేదన్న ప్రచారం కూడా ఒకటి జరుగుతుంది. అది ఎంతవరకు బెటర్ అవుతుంది ఏంటంటే డిఫరెంట్ ఇష్యూ, అదొక ఊహాజనితమైన వ్యవహారం. బట్ ఇక్కడ ఫైట్ ఇన్ బిట్వీన్ యాజ్ ఆన్ టుడే అంటే రాజకీయ బలాబలాల రీత్యా మనకు తెలంగాణలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గానే కనిపిస్తోంది. సో ఈ కాంటెక్స్ట్లో మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే కేసీఆర్ను మళ్ళీ తెరపైకి ముందుకు తీసుకొచ్చి ఆయన ఉన్నాడు, మనందరికీ భరోసాగా ఉన్నాడు, ఇంకా ఆయన ముఖ్యమంత్రి కావడం తథ్యం అనే ప్రచారం చేయడం అనేది ఉధృతంగా చేస్తున్నారు. సో ఇది ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కొత్త ప్రాపగాండా చేస్తారు. కేసీఆర్ ని నిత్యం లైమ్ లైట్ లో ఉండే ప్రయత్నంలో భాగంగానే మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి కామెంట్స్ అంటూ కూడా చెప్తున్నారు జకీర్ గారు. సో మీరు కూడా కేసీఆర్ నిజంగా తెలంగాణ ప్రజలు మర్చిపోయారా లేదంటే గుర్తున్నారా? మీ అభిప్రాయాలు కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.